నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. శ్రీకాళహస్తి పట్టణంలోని వెలమపాలెంకు చెందిన లక్కమనేని మధు అతని అనుచరులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో టీడీపీలో నేడు చేరడం జరిగింది. మొదటగా లక్కమనేని మధు తన స్వగృహమైన వెలమపాలెం నుండి భారీ సంఖ్యలో తమ అనుచరులతో బొజ్జల వెంకట సుధీర్ రెడ్డితో కలిసి బేరివారి మండపం, పెద్దగుడి, తేరు వీధి, నెహ్రూ వీధి మీదుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంకు భారీ సంఖ్యాజనంతో ర్యాలీగా చేరుకున్నారు. తదుపరి వారు మాట్లాడుతూ వైసీపీ పార్టీ విధి విధానాలు నచ్చకనే తాము తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ నమ్మిన వారిని మోసం చేయడం తమకు తెలియదని, కానీ స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తాను ఎమ్మెల్యే కావడం కోసం అందరికీ పదవి ఆశ, ఇంటి స్థలాలు ఆశ చూపించి తన కోసం కష్టపడిన వారికి అన్యాయం చేశాడని, కనీసం తను కట్టిన జగనన్న నవరత్నాల గుడికి కూడా పనిచేసిన వారికి కూడా డబ్బులు చెల్లించలేదని ఎద్దేవా చేశారు. సుధీర్ రెడ్డి మాటలకు కార్యకర్తల అరుపులు, వీలలు, చప్పట్లతో టీడీపీ కార్యాలయం మారు మ్రోగింది. ఎందుకంటే ఆ మధుకి సరైన మొగుడు నేను అనుకున్నా, ఇంకో మధు వచ్చాడు దిగదాన్ని. కాబట్టి ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మొదన్న అట్టనే వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. దాంతోపాటు మన మీద రెస్పాన్సిబిలిటీ కూడా, బాధ్యతలు కూడా పెరిగినాయి. ఎందుకంటే మన ఎవరైతే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళతో పాటు వాళ్ళని కూడా మనతో పాటు మమేకమైనట్టు ఎక్కడ కూడా వాళ్ళ క్యాడర్కి మన క్యాడర్ డిస్టర్బెన్స్ లేకుండా మరి టౌన్లో మరి బ్రహ్మాండమైన బలం మనకి చేకూర్చింది. అంతేకాకుండా ఈరోజు చేసిన ర్యాలీ నా భూతో చెప్పులు కూడా లేకుండా తిరుగుతున్నారు. వాళ్ళందరికీ మాటిస్తున్నా, ఎవరైతే మిమ్మల్ని అవమానించారో, అనుమానించారో, ఇబ్బంది పెట్టారో, కేసులు పెట్టారో ఏ ఒక్కడిని కూడా నేను వదలను. దయచేసి అలానే ఎవరైతే ఇబ్బంది పెట్టినారో కూడా నేను పార్టీలోకి తీసుకోను. అలానే మీ అందరికి కూడా ఒక ఆఖరి మాట చెప్పి ముగిస్తా. ఎవరైతే ఫైనాన్షియల్ కావచ్చు, ఎవరైతే ఇంకో రకంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చెప్తున్నా, వాళ్ళందరినీ ఆదుకునే బాధ్యత ఈ సుధీర్ అన్న తీసుకుంటాడు. మీ ఇంట్లో నీ బిడ్డలాగుంటా, నీ కొడుకులాగుంటా, నీ అన్నలాగుంటా. వచ్చే కాలంలో ఏ రకంగా పనిచేస్తానంటే నా విజన్ ఈ 5 సంవత్సరాలు కాదు, వచ్చే 20 సంవత్సరాలు బొజ్జల సుధీర్ రెడ్డే ఉంటారు. సుధీర్ రెడ్డి అనేటువంటి ఒక వ్యసనం, నన్ను వాళ్ళ తొందరగా వదులుకోలేరు. ఆ రకంగా కష్టపడతా, ఆ రకంగా కాలాస్తిని తీర్చిదిద్దుతా, ఆ రకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకున్నాను తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా రాత్రి మెల్లగా పోవాలా. ఎందుకంటే ఇంట్లో మన తల్లిదండ్రులు ఎలా పిల్లలు వెయిట్ చేస్తున్నారు. అందరూ కట్లు గిట్లు కొట్టకుండా లైట్గా వేసి 2 పెగ్గులు వేసి పోకండి. మందు తాగేటప్పుడు బాగానే ఉండేది, తోలేటప్పుడే బాగుండదు. కాబట్టి దయచేసి తాగద్దండి. అందరూ ఇంటికాడ మన అందరు చూస్తున్నారు, వీటికి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కొంతమంది జాయినింగ్స్ ఉన్నాయి, వాళ్ళందరినీ జాయిన్ చేసిన తర్వాత మన మధు